అన్న పల్లెరావు అని చెప్పినట్టు వాడే భాష కానీ పెట్టే థంబ్నెయిల్స్ కానీ అంటే మన ఇజ్జత్ మనమే తీసుకోవద్దు. ఎవరో తీసే ముందు మన ఇజ్జత్ ఫస్ట్ మనం తీసుకుంటేనే వాడి ఇజ్జత్ తీస్తాడు. మనం వేరేటోడు వేలెత్తి చూపే విధంగా ఉండకుండా అంటే మనని మనం సవరించుకోవాలి. కాబట్టి ఇంకోటి ఈ ప్రొఫెషన్కి కావాల్సిన బేసిక్, ఇప్పుడు ఇది వృత్తి అయితే వృత్తిపరమైన ఏ వృత్తికైనా ఉండాల్సిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, ఏది తప్పు ఏది ఒప్పు అని ఎవరు డిసైడ్ చేయాలి, ఏదో ఒక రూల్ బుక్ రెగ్యులేషన్స్ మనకి మనం పెట్టుకోవాలి. కాబట్టి అది ఎడిటర్ గిల్డ్స్కి ఎట్లా ఉంది, ప్రింట్ మీడియాలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎట్లా ఉంది, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్ ఎట్లా ఉంది, అంటే ఏ విజువల్ చూపించాలి ఏ విజువల్ చూపించకూడదు కొన్ని ఉన్నాయి, ఇదేం కొత్తగా కాదు. అదేవిధంగా ఇంటర్నేషనల్ వైడ్ CNN కానీ BBC కానీ ఇప్పుడు పాటించిన కొన్ని విజువల్స్ బ్రాడ్కాస్టింగ్ అప్పుడు మనకు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఒక్కసారి మనం ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకొని దీనిలో అకాడమిక్స్, ప్రాక్టికల్ యూట్యూబర్స్ ప్లస్ సోషల్ సివిక్ సొసైటీలో ఉన్న ఎక్స్ జర్నలిస్ట్తో కలిపి ఒక గైడ్ లైన్ తయారు చేసుకొని మనం ప్రెస్ కౌన్సిల్కో ప్రెస్ అకాడమీకి ఇవ్వాలి తప్ప వాళ్ళని తయారు చేయమనొద్దు. ఎందుకంటే ప్రెస్ అకాడమీలు ప్రెస్ కౌన్సిల్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేది మన ఆనంద్ గారు చెప్పారు. కాబట్టి ఇది ఫ్యూచర్ అంతా కూడా ఆన్లైన్ జర్నలిజందే. ఇది ఒక్క పరిమితి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోట్లు వార్తలు తయారు చేసే పరిస్థితికి వచ్చినప్పుడు రేపు బిడ్డలు అడిగితే రేవంత్ రెడ్డి కేసీఆర్ జైల్లో పెడితే రేపు రోబోట్ అడుగుతుంది, మరి దాన్ని అప్పుడేం చేస్తారు? కాబట్టి ఇది నిరంతర టెక్నాలజీ, ఇది ఎవల్యూషన్ ప్రాసెస్లో ఈరోజు డిజిటల్ మీడియా, ఆన్లైన్ మీడియా, సోషల్ మీడియా అంటున్నాం, ఇప్పుడు యూట్యూబ్ అంటున్నాం, రేపొద్దున అవర్ ట్యూబ్ రావచ్చు, లేకపోతే ఇంకో ట్యూబ్ రావచ్చు, ఇంకోటి రాదు. రూపము అది టూల్ని పట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ప్రింట్ మీడియా అంత గొప్పది, ఎలక్ట్రానిక్ మీడియా అంత గొప్పది, యూట్యూబర్సే చిల్లరగాలన్నట్టు మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి టూల్ మీద కాకుండా ఇజమే జర్నలిజం, నిజమే జర్నలిజం. కాబట్టి నిజమైన జర్నలిస్టులు అది ఏ రూపంలో ఉన్నా కూడా సమాజం కాపాడుకుంటుంది, అది పౌర సమాజం బాధ్యత. కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చిందే స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవం కోసం. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం హరించాలని చూస్తున్న ఏ ప్రభుత్వాలైనా ప్రశ్న నిరంతరం పోరాడుతుంది. ప్రశ్న మందుపాత్ర పేలిన నేల, మిగతా నేల లాంటిది కాదు. ప్రశ్న తూటా కన్నా గొప్పగా పేలిన నేల. కాబట్టి ఆట మాట పాట ప్రశ్న ద్వారానే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఆ సోయి మరిచి యూట్యూబ్ ఛానల్స్ అని డిజిటల్ మీడియాని కంట్రోల్ చేయాలని చూస్తే వాళ్ళ బొంద వాళ్ళు చదువుకున్నట్టే. కాబట్టి సీరియస్గా హెచ్చరిక చేస్తున్నాం పాలకులు, అది ఏ పార్టీ అయినా కూడా. తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ నుంచి మిగతా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళని కూడా అడుగుతున్నాం. ఒక తీన్మార్ మలానా కావచ్చు, ఒక రఘు కావచ్చు, ఒక కాలోజీ టీవీ కావచ్చు, మేమంతా ఆ రోజు ఒక 7-8 ఛానల్, ఓకే టీవీ, శ్రావ్య కావచ్చు, ఇప్పుడు ఎక్కడో చోట BS ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు. మనకి మనం ఏమన్నా లిమిటేషన్స్ ఉంటే మనం కూర్చొని డిస్కస్ చేసుకుందాం. కానీ మనం విడిపోయి పడిపోతే వాడు ఓడగొడతాడు. కలిసి నిలిచి గెలుద్దాం, విడిపోయితే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కాబట్టి నిజాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. నిజం సత్యమే విజేతే. కాబట్టి ఈ ఆన్లైన్ మీడియాని ఎవరు ముట్టుకున్నా కూడా అది వాళ్ళ బృందం వాళ్ళు తవ్వుకున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా పల్లెరావన్న, మన పూర్ణచంద్రరావు గారు, BS గారు, పెద్దలందరూ కూడా, ఆనందన్న, మేడం అందరూ కూడా వచ్చారు. ఇది వర్క్షాప్ లాగా పెట్టుకోవాలి, ఇది ఇనిషియేటివ్, ఇది ఒక్క ప్రారంభం మాత్రమే. కాబట్టి మిగతా అందరినీ కూడా పిలుద్దాం. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యాఖ్యానం చేసేటప్పుడు, విశ్లేషణ చేసేటప్పుడు వాళ్ళకి ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇది మన సమస్య, మన వృత్తి. కాబట్టి మన వృత్తిని మనం గౌరవించుకోవాల్సింది. కాబట్టి ఆ దిశగా ముందడుగు వేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, స్వీయ నియంత్రణ కోసం మనం ఒక రిటర్న్ డాక్యుమెంట్, మీకు తోచింది మీరు, నాకు తోచింది నేను, అందరం కూడా గతంలో పల్లెరవిన వాళ్ళు చేసిన దాన్ని రామచంద్రమూర్తి గారు కూడా గతంలో కొన్ని గైడ్లైన్స్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో జరిగిన రీసెర్చ్ అవుట్పుట్ని తీసుకొని ఇంకా డైనమిక్గా కొత్త తరం దీనిలోకి ఏ విధంగా రావాలనే గౌరవాన్ని మనం పెంచుకోవాలని ఇంత మంచి ఇనిషియేటివ్ చేసినందుకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక పాదాభివందనలు చెప్తూ, అది మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి డ్రాఫ్ట్ రూపంలో ఒక 2 రోజుల్లో మీకు పంపడం జరుగుతుంది. మీరు కూడా మీ విలువైన సూచనలు, సలహాలు పంపించాలని కోరుతున్నాం.